మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 27వ అధ్యాయం 20-21 వచనములను చదువుకుందాం. ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇశ్రాయేలీలకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు సీనాయి పర్వతం పైన మోషేకు ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణము, ప్రత్యక్ష గుడారములో ఉపయోగించాల్సినటువంటి ఉపకరణాలు, వాటి తయారీ విధానమును గురించి వివరించి చెబుతూ ఉన్నారు. ప్రత్యక్ష గుడారములోని అతి పరిశుద్ధ స్థలములో ఏ ఉపకరణములు ఉండాలి, పరిశుద్ధ స్థలములో ఏ ఉపకరణములు ఉండాలి అనే విషయాన్ని దేవుడు వివరించి చెబుతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో అతి పరిశుద్ధ స్థలములో మందసము, దానిపైన కరుణాపీఠము ఉండాలని, పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల మరియు సువర్ణ దీపస్తంభము ఉండాలని, అతి పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలమును వేరు చేయనట్లుగా ఒక అడ్డుతెర తయారు చేయబడాలని, ఆ తర్వాత ప్రత్యక్ష గుడారము ఏ విధముగా నిర్మించబడాలి, దాని ఆవరణములో ఇత్తడి బలిపీఠము ఏ విధంగా నిర్మించబడాలి అనే విషయాన్ని దేవుడు మోషేకు వివరించారు. ఆ క్రమంలో ఆవరణమునకు ద్వారము ఏ విధంగా ఏర్పాటు చేయాలో కూడా దేవుడు మోషేకు వివరించారు. ఆవరణము యొక్క ప్రాధాన్యత, ఆవరణము నేర్పే ఆత్మీయ పాఠం మనం చూచాము నిన్నటి దినాన. ఆవరణములో ద్వారము ఉంటుంది. ద్వారము మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంటూ ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము ప్రభు రాజ్యంలో ప్రవేశించటానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు ద్వారము అనే విషయాన్ని చూచాం. మరి ఈ దినాన పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి సువర్ణ దీప స్తంభమును గూర్చి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఆ సువర్ణ దీప స్తంభముల మీద ఉన్నటువంటి దీపము ఏదైతే ఉందో అది నిత్యము వెలుగుతూ ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సువర్ణ దీప స్తంభం యొక్క నిర్మాణ క్రమం మనం చూచాం. సువర్ణ దీప స్తంభానికి ఒక ప్రకాండము ఉంటుంది. ఆ ప్రకాండమునకు 6 కొమ్మలు ఉంటాయి. ఎడం ప్రక్కన 3 కొమ్మలు, కుడి ప్రక్కన 3 కొమ్మలు, ప్రకాండముతో కలిపి మొత్తము 7 కొమ్మలు. 7 కొమ్మల మీద 7 దీపములు ఉంటాయి. ఈ 7 దీపములు నిత్యము వెలుగుతూ ఉండాలి. ఏ నూనె ఆ దీపాలు వెలగటానికి ఉపయోగించాలంటే దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె అనే మాటను చూస్తున్నాం. దంచి తీసినటువంటి ఒలీవల నూనె. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, సాక్ష్యపు మందసము ఎదుట ఉన్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారములో అహరోను అతని కుమారులు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దానిని సవరించాలి. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మాటను గమనిస్తూ ఉన్నారా? సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఆ దీపములను సవరిస్తూ ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కట్టడ. దయచేసి ఆలోచన చేయండి. యాజకులైనటువంటి అహరోను అతని కుమారులకు దేవుడు నియమించిన కట్టడ ఏంటంటే, ఆ దీపము ఆరిపోకుండా చూసుకోవాలి. ఆ 7 కొమ్మలు కలిగిన ప్రకాండముతో కలిగి 7 శాఖలుగా ఉన్నటువంటి ఆ దీపస్తంభము మీద దీపాలు
ఆరిపోకూడదు. ఆరిపోకూడదంటే ఏం చెయ్యాలి? తైలము అంటే నూనె, ఈ ఒలీవల నూనె తక్కువ కాకుండా చూసుకోవాలి. నూనె పరిశుద్ధాత్మకు గుర్తు ప్రభునందు ప్రియమైన వారలారా. విశ్వాసి ఎప్పుడు చప్పబడతాడు, ఎప్పుడు చల్లారిపోతాడంటే విశ్వాసిలో పరిశుద్ధాత్ముడు లేనప్పుడు, విశ్వాసిలో పరిశుద్ధాత్ముడు మరి దూరమైనప్పుడు. ఉదాహరణకు మనం చూచినప్పుడు ప్రభునందు ప్రియమైన వారలారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ఆత్మ మనల్ని శోధిస్తూ ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనస్సాక్షి యొక్క గద్దింపు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కదా. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ఆ గద్దింపు అనేది మనకు వస్తుంది. ఇలాంటి గద్దింపు మనకు రావడం లేదంటే మనము పరిశుద్ధాత్మకు దూరముగా ఉన్నామని అర్థం. పరిశుద్ధాత్మ మనలో లేడని అర్థం. అంటే మనం ఏమి చేసినా పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు అని చెప్పి కొందరు అనుకోవచ్చు. కానీ ఒక విషయాన్ని ఆలోచన చెయ్యాలి. సంసోను దెలీలా చేతికి చిక్కినప్పుడు తన బల రహస్యాన్ని దెలీలా చాలాసార్లు అడిగింది. సంసోను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఆమె ప్రాణం విసిగించేసరికి ఉన్న విషయం చెప్పాడు. సంసోను అనుకున్నాడు, ఫిలిష్తీయులు వచ్చి పైన పడితే నేను ఎలాగైనా విడజమ్ముకుంటాను, ఫిలిష్తీయులను హతమారుస్తానని. కానీ దేవుడు సంసోనును ఎడబాసినన్న విషయము సంసోనుకు తెలియలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం చదివితే, యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అంటే ఒక విశ్వాసి, ఒక భక్తుడు దేవునికి దూరస్తుడిగా ఉండే పరిస్థితి కూడా వస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి దూరం అవుతాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, జాగ్రత్త సుమా. దేవునికి దూరం అయ్యాము అని అంటే ఆత్మలో చల్లారిపోయి ఉన్నామని అర్థం. కనుక పరిశుద్ధాత్మ, దేవుడు అనుగ్రహించిన ఆత్మ, దేవుడు నరునికి పెట్టినటువంటి ఆత్మ ఒక దీపం. దేవుడు నరునికి పెట్టినటువంటి దీపమే ఒక ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈ ఆత్మ దీపము ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. అప్పుడు మనం ఆత్మ సంబంధులుగా ఉంటాము, ప్రభువుకు సమీపస్థులంగా ఉంటాం. ఈ ఆత్మ దీపము ఆరిపోయిందంటే అర్థం ఏంటో తెలుసా? మనలో నూనె తగ్గిపోయిందని అర్థం. నూనె లేదని అర్థం. అంటే పరిశుద్ధాత్ముడు మనతో లేడని అర్థం. మనము పరిశుద్ధాత్మునికి దూరముగా ఉన్నామని అర్థం. కనుక జాగ్రత్త సుమ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము ఏం చేస్తుందో తెలుసా ప్రభునందు ప్రియమైన వారలారా? అది అంతరంగములన్నీ శోధించును. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో చూస్తాం. ఈ అంతరంగములన్నిటినీ శోధించే మరి దేవుడు పెట్టిన దీపమై ఉన్న ఆత్మ ఆరిపోతే అంతరంగంలో ఉన్నటువంటివన్నీ కూడా చీకట్లో ఉంటాయని అర్థం. కనుక దయచేసి పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. పరిశుద్ధాత్మకు దూరముగా ఉండవద్దు. పరిశుద్ధాత్మను మీలో నుండి పంపించి వేయొద్దు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇలాంటివి కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఇలాంటివి కలిగి ఉంటే పరిశుద్ధాత్మునికి మనము దూరమైపోతాం. ప్రభునందు ప్రియమైన వారలారా, యెహోవా సంసోనును ఎడబాసినని సంసోనుకు తెలియలేదు. మనకు కూడా తెలియదు. అంత దూరంగా వచ్చేసి ఉంటాం. కనుక జాగ్రత్త సుమ. నూనె తక్కువ కాకుండా చూసుకోవాలి. నూనె తక్కువైతే జరిగే ప్రమాదం ఏంటి? మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాలు చదివితే, నూనె తక్కువైనప్పుడు ఏం జరుగుతుందంటే మనము బుద్ధి కలిగిన వారంగా ఉంటాం. ఎప్పటి వరకు? నూనె ఉన్నంత వరకు. ఆ తర్వాత నూనె అయిపోయింది అనుకోండి,
మనము ముందు చూపు కలిగి నూనెను సిద్ధం చేసుకోలేదనుకోండి, మనం కూడా బుద్ధి లేని వారం అయిపోతాం. బుద్ధి కలిగిన వారికి, బుద్ధి లేని వారికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? నూనె. ప్రభునందు ప్రియమైన వారలారా, నూనె కలిగి ఉన్నటువంటి వారు పెండ్లి కుమారుని రాక కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, వారి దీపములు వెలుగుతూ ఉన్నాయి. పెండ్లి కుమారునితో గది లోపలికి వెళ్ళారు. అక్కడ విందు ఉంది, సంతోషం ఉంది. మరి అలాగైతే ప్రభునందు ప్రియమైన వారలారా, బుద్ధి లేనటువంటి వారు, నూనె అయిపోయింది, దీపములు ఆరిపోయాయి. వారు వెలుపలనే, అంటే పెండ్లి కుమారుడు బుద్ధి కలిగినటువంటి వారు లోపలికి వెళ్ళారు కదా, అప్పుడు తలుపులు వేయబడ్డాయి. వారు బయట చేరి తలుపులు తట్టుతూ ఉన్నారు. వెలుపలనే విడిచిపెట్టబడ్డారు. తలుపులు తడుతూ ఉన్నారు, తలుపు తీయమని. ప్రభు అంటూ ఉన్నాడు, మిమ్మును నేను ఎరగను అని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, దయచేసి ఆలోచన చేయండి. ఒక దినం రాబోతూ ఉంది, మన ప్రభువు మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఎవరి ఆత్మదీపమైతే వెలుగుతూ ఉంటుందో వారు ఆయనతో కూడా ఉండటానికి, ప్రభు రాజ్యంలో ప్రవేశించడానికి ఎత్తబడతారు. ఎవరి ఆత్మదీపమైతే ఆరిపోయి ఉంటుందో వారు విడువబడతారు. జాగ్రత్త సుమా. అహరోను అతని సంతతి వారు ప్రత్యక్ష గుడారంలో ఏం చేయాలో తెలుసా? దీపవృక్షములో ఉన్నటువంటి దీపములు ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రదీపమునకు తైలము తక్కువ కాకూడదు. దంచి తీసిన ఒలీవల నూనె మాత్రమే వాడాలి. ఒలీవ చెట్టుకున్న ప్రాధాన్యత మనకు బాగా తెలుసు. ఎవరా ఒలీవ చెట్టు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మన కొరకై, మన విమోచన కొరకై ఆయన నలుగుగొట్టబడ్డారు. ఒలీవ కొమ్మల నుండి, ఒలీవ చెట్టు నుండి ఎలాగైతే నూనె దంచి తీయబడుతుందో, మనలను వెలిగించటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన ఆత్మదీపములను వెలిగించటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంత ఘోరంగా నలుగుగొట్టబడ్డారు. అంత భయంకరంగా శ్రమల పాలయ్యారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రేమపూర్వకమైనటువంటి మనవి, ఆత్మదీపము ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఆత్మదీపము ఆరిపోయిందా, బుద్ధి లేని వాడవవుతావు, బుద్ధి లేని దానవవుతావు, విడవబడతావు. అయ్యా అయ్యా మాకు తలుపు తీ అని తలుపుని ఎంత గట్టిగా కొట్టినా తలుపు యొక్క బయటే, వెలుపలే నిలవబెట్టబడతావు, విడవబడతావు. మరి ఆత్మదీపము వెలుగుచున్నట్లయితే పెండ్లి కుమారుడు, పరమవరుడు మన ప్రభు యేసుక్రీస్తు వారితో కలిసి లోపలికి ప్రవేశిస్తావు. లోపల పెండ్లి విందు ఉంది. ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యాజకుని బాధ్యత దీపము ఆరిపోకుండా చూసుకోవటం. సమయము ఎప్పటి నుంచి ఎప్పటి వరకని దేవుడు సెలవిచ్చాడు? సాయంకాలము నుండి ఉదయము వరకు. ప్రభునందు ప్రియమైన వారలారా, సాయంకాలము నుండి ఉదయము వరకు. ఆ తర్వాత రేయి మొదటి జాము నుండి చివరి జాము వరకు. రేయికి 4 జాములు ఉంటాయి. 6 నుంచి 9 వరకు మొదటి జాము, 9 నుంచి 12 వరకు రెండవ జాము, 12 నుంచి 3 వరకు మూడవ జాము, 3 నుంచి 6 వరకు 4వ జాము. 4 జాములు యాజకుడు దీపము ఆరిపోకుండా సవరిస్తూ మెలకువగలిగి కనిపెట్టుకొని ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఏ దినాన మన ప్రభు వస్తాడో తెలియదు. మన ఆత్మదీపము ఆరిపోకుండా మనం కూడా మెలకువగలిగి ఆయన కొరకై ఎదురు చూస్తూ ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృప కలిగిన మా ప్రియ ప్రభువా, మీరు అనుగ్రహించిన వాక్యమును బట్టి స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.